హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు చాప్టర్ 2 ఎన్సీఆర్టీ సిలబస్ క్లాస్ 2కి సంబంధించిన ఒక ఇంగ్లీష్ లెసన్ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఈ లెసన్ని హిందీలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దీన్ని మళ్ళీ నేను ఇంకొకసారి తెలుగులో రికార్డ్ చేయాలనుకుంటున్నాను. సో లెసన్ పేరు వచ్చేసి బిట్వీన్ హోమ్ అండ్ స్కూల్. ఇంటికి మరియు స్కూల్కి మధ్యన జరిగినటువంటి ఒక చిన్న సంభాషణ. సో దీంట్లో మొదటి లైను పోయట్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో చూద్దాం. హలో, ఐఎమ్ రవి, ఐ స్టడీ ఇన్ క్లాస్ 2. సో ఈ లెసన్లో రవి అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి తనకు తానుగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు, హలో అని. స్టార్టింగ్ మనం కూడా ఫస్ట్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు హలో అనే మాటని ఉపయోగిస్తూ ఉంటాం కదా జనరల్గా. సో అలాగే ఈ లెసన్లో ఆ అబ్బాయి తనకు తానుగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. నా పేరు రవి, నేను క్లాస్ 2 చదువుతున్నాను అని చెప్పి తనకు తానుగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. నెక్స్ట్ లైన్ వచ్చేసి మై ఫ్రెండ్ అండ్ ఐ గో టు స్కూల్ ఆన్ ఫుట్. తను అలాగే తన స్నేహితుడు వాళ్ళిద్దరూ కూడా స్కూల్కి ఎలా వెళ్తున్నారు? ఆన్ ఫుట్, కాలినడక మీద వెళ్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ లైన్ వచ్చేసి we pass through the paddy fields, the mango grow and then reach the main road. వాళ్ళు అలా వెళ్తూ ఉండగా దారిలో వాళ్ళకి చాలా కనిపించాయంట. అందులో మొదటిది వచ్చేసి ప్యాడీ ఫీల్డ్స్, అంటే వరి ధాన్యాలు ఉంటాయి కదా. సో దాన్ని ప్యాడీ ఫీల్డ్స్ అని ఇక్కడ చెప్పారు. అలాగే ద మ్యాంగో గ్రో, మామిడి తోట. గ్రో అనేది తోట, మామిడి తోట. సో మామిడి తోటలో అలాగే వరి ధాన్యాలు, ఇలా చిన్న పొలాలన్నీ కూడా వాళ్ళు క్రాస్ చేసుకుంటూ అట్ లాస్ట్ వాళ్ళు ఎక్కడికి రీచ్ అయ్యారు? మెయిన్ రోడ్కి. వాళ్ళు ఎక్కడైతే రీచ్ అవ్వాలనుకున్నారో ఆ మెయిన్ రోడ్కి రీచ్ అయ్యారు, వీటన్నింటినీ క్రాస్ చేసుకుని వెళ్ళి. దట్ ఈస్ ద షార్టెస్ట్ రూట్ వి టేక్ టు స్కూల్. సో వాళ్ళు ఎందుకంటే ఆ దారిలో వస్తున్నారు, వాళ్ళకి స్కూల్కి వెళ్ళే దారి అది చాలా సులువుగా, చాలా తక్కువ మార్గ మధ్యంలో ఉంది అని, షార్ట్ కట్ వే అని చెప్పేసి వాళ్ళు ఆ దారిలో వస్తూ ఉంటారంట. వాట్ ఫన్ వీ హ్యావ్ ఎవ్రీడే. వాళ్ళిద్దరూ ఫీల్ అవుతున్నారు, మనం ప్రతిరోజు ఎంత బాగా ఆనందంగా గడుపుతాం రా అని చెప్పి వాళ్ళే అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ ఓవర్ ద కెనాల్స్. కెనాల్స్ అంటే పిల్ల కాలువలు ఉంటాయి కదా, చిన్నవి. ఇలాగే మన పొలాల మధ్యలో కూడా చాలా కాలువలు ఉంటాయి. సో ఆ పిల్ల కాలువలన్నీ కూడా దాటుతున్నప్పుడు వాళ్ళు జంప్ చేస్తూ దాటుతున్నారంట. ఆల్రెడీ ఈ పిక్లో కనిపిస్తుందిగా, ఒక బాబు ఉన్నాడు, మేబీ ఇతనే రవి అయి ఉండొచ్చు. ఇతను జంప్ చేస్తున్నాడు. అలాగే తన ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తన ఫ్రెండ్ వచ్చేసి స్వింగింగ్ ఫ్రమ్ ద బ్రాంచెస్, క్లైంబింగ్ ద ట్రీస్. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి కదా. క్లైంబింగ్ ద ట్రీస్ అంటే చెట్ల పైకి వాళ్ళు ఎక్కుతున్నారనమాట. అలా వచ్చే దారిలోనే వాళ్ళకి ఏదనిపిస్తే అది చేస్తున్నారు. ఈ కాలువలు దాటడం, లేకపోతే చెట్లు పైకి ఎక్కడం. స్వింగింగ్ ఫ్రమ్ ద బ్రాంచెస్ అంటే కొమ్మలు ఉంటాయి కదా, చెట్ల యొక్క కొమ్మలు. స్వింగింగ్ అంటే ఊగడం అనమాట. సో చెట్ల కొమ్మలు పట్టుకొని ఉయ్యాల్లాగా ఊగుతూ ఉన్నారంట. వాచింగ్ గార్డెన్ లిజర్డ్స్. అలాగే ఆ గార్డెన్లో బల్లులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయిగా, చిన్న బల్లులు. అలాగే అక్కడ ఒక పిల్ల కాలువ కూడా ఉంది కదా, ఆ పిల్ల కాలువలో చిన్న చేపలు కూడా ఉన్నాయి, చాలా క్రీచర్స్ కూడా ఉంటాయి. బట్ ఇందులో ఈ లెసన్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన వర్డ్ ఏంటంటే వాచింగ్ గార్డెన్ లిజర్డ్స్. గార్డెన్లో ఉన్నటువంటి బల్లులన్నీ చూస్తున్నారంట. అట్ వి రీచ్ స్కూల్ ఆన్ టైం. వాళ్ళు ఏది చేసినా, అంటే జంప్ చేసుకొని పిల్ల కాలువలు జంప్ చేసుకున్న, చెట్ల పైకి క్లైంబింగ్ చేసిన, అలాగే చెట్ల కమ్ములు పట్టుకొని ఊగుతున్నప్పటికీ కూడా, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసినప్పటికీ కూడా స్కూల్కి వెళ్ళేది మాత్రం ఆన్ టైంలో రీచ్ అయిపోతారంట. సో టైంకి వాళ్ళు స్కూల్కి అయితే రీచ్ అయిపోతారంట. ఇంతేనండి, చాలా చిన్న లెసన్ ఇది. పిల్లలందరికీ అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అలాగే ఇందులో కొన్ని న్యూ వర్డ్స్ కూడా ఉన్నాయి. స్కూల్ అంటే మనకందరికీ తెలిసిన విషయమే, పాఠశాల. ఒక నిమిషం, నేను మీకు ఇది హైలైట్ చేయాలనుకుంటున్నాను. వర్డ్స్ అన్నీ కూడా పిల్లలకు అర్థమవుతాయి. SCHOOL స్కూల్, పాఠశాల. పాడి, PADDY, పాడి అంటే మన ధాన్యపు పంట. ఫీల్డ్స్, ఇవి పంటలు. గ్రో అంటే అక్కడ ఉన్నటువంటి బగీచే, అంటే మామిడి తోటలు అవి ఉన్నాయి కదా, బగీచే, దాన్ని గ్రో అని చెప్పారు.
నెక్స్ట్ రూట్. రూట్ అంటే అందరికీ తెలిసిందే, ఒక రహదారిలో వెళ్ళేటువంటి ఒక చిన్న వే. క్యానల్స్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు లెసన్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, పిల్ల కాలువలు. బ్రాంచెస్ అంటే కొమ్మలు, చెట్ల యొక్క కొమ్మల్ని మనం బ్రాంచెస్ అని పిలుస్తాము ఇంగ్లీష్లో. అలాగే లిజర్డ్స్, LIZARDS, లిజర్డ్స్ బల్లులు, అన్ఇన్వైటెడ్ ఫ్రెండ్స్ మన ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో ఉంటాయి కామన్గా. అలాగే బైసికిల్, ఇది అందరికీ తెలిసిందే, న్యూ వర్డ్ అయితే ఏం కాదు. బట్ చిన్నపిల్లలకి ఇంకా తెలియని వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళకి అన్నట్టుగా ఈ లెసన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని కొత్త పదాలన్నింటినీ కూడా ఇక్కడ ఇచ్చారు. బైసికిల్ అంటే సైకిల్. సో ఇంతేనండి లెసను. ఈ లెసన్ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకైతే ఈ లెసన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఉన్న రోజులు, నా వయసుకి సంబంధించి నేను చెప్తున్నాను, మేము చదువుకున్న రోజుల్లో కూడా సేమ్ ఇలానే వెళ్ళేవాళ్ళము. ట్రాన్స్పోర్ట్స్ ఫెసిలిటీ అలా ఏమీ అంతగా ఉండేది కాదు. ఇప్పుడైతే పిల్లలకి అందరికీ బస్సులు, వ్యాన్లు, అలాగే ఎవరికి అవైలబుల్గా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు వెళ్తున్నారు. బై వాక్ అనేది ఇప్పుడు చాలా తక్కువ, రేరు. సో అప్పట్లో మనం ఎలా ఎంజాయ్ చేసామన్నది ఇక్కడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన పిల్లలకి తెలియదు కాబట్టి లెసన్ రూపంలో బహుశా చెప్పుండొచ్చు. పోయెట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, బట్ నాకైతే ఇది బాగా నచ్చింది లెసను. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.